వాటన్నా మా అబ్బాయి రావాలని మాకు ఉంది. మీ అబ్బాయి జగన్ మా అబ్బాయి మాకు ఎందుకంటే అన్ని ఇస్తున్నాడు మాకు. మాకు డబ్బులు ఇస్తున్నాడు, రుణమాఫీ వేస్తున్నాడు, అన్ని వేస్తున్నాడు. కాబట్టి మా అబ్బాయి ఎన్ని సుట్లు రావాలి. ఇప్పుడు మీ అబ్బాయిని ఓడించడానికి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, అన్ని పార్టీలు రాని ఏమి లేదు. మా అబ్బాయే, మా జగన్ అబ్బాయే. మా అబ్బాయి ఇస్తాడు మాకు, గెలుస్తాడు తప్పనిసరిగా. ఎక్కువ వేస్తాం. ఎందుకు అమర్ గారు గాజువాకలో ఓటు వేయాలంటే? అమర్నాథ్ గారు ఒక వ్యక్తి కాదు, అది ఒక ప్రపంచం. ఎందుకంటే వాళ్ళ తాతగారు అప్పన్న గారు, వాళ్ళ తండ్రి గారు గురుమూర్తి రెడ్డి గారు అందరూ రాజకీయ నాయకులు. ఈ గాజువాక మీద పట్టున్న వ్యక్తులు అంటే వారే. ఎందుకంటే అప్పన్న గారి పేరు మీద అప్పన్న కాలే గుడివాడ అప్పన్న కాలం ఒక కాలనీ కూడా ఏర్పడింది. దానికి కారణం పెట్టి వారి యొక్క పేరు ఒక ప్రతిష్ట. అలాగే ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఇప్పుడు వచ్చారంటే గుడివాడ అమర్నాథ్ గారు ఆయనకి పోటీ మీద ఇంకెవరు ఓడిస్తారండి. జై గుడివాడ, జై జై గుడివాడ, జై గుడివాడ. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా పేరు ఫణీంద్ర. జగన్ పేద నన్ను చూడడానికి వెళ్ళేసి తీసుకురమ్మన్నాడు, అందుకని వచ్చాం అనమాట. అభిమానమే. గాజువాకలో గుడివాడ అమర్నాథ్ పల్లాసిని పోటీ చేస్తా, ఎవరు గెలుస్తారు? ఖచ్చితంగా అమర్నాథ్ గారు గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు? ఎందుకంటే ఇక్కడ చూస్తున్న జనాలు చూస్తుంది మీకే అర్థమైపోతుంది, మేము చెప్పాల్సిన అవసరం లేదు ఆ విషయం. అందువల్ల ఖచ్చితంగా ఎందుకంటే జగన్ చూసి మనం అందరం ఓటేయడం చూసుకోవాలన్నమాట. 2019లో కూడా జగన్ చూసే ఓటేసాం. ఇప్పుడు కూడా జగన్ తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇంత ముందు ఎప్పుడూ లేవన్నమాట. ఇప్పుడు మాత్రం ఆయన పథకాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి చూసి మళ్ళీ చేయాలనేసి ఖచ్చితంగా ఓటేస్తారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా గెలిపించుకుంటాం. చంద్రబాబుని మరి నువ్వు యూత్ కదా, యూత్ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటుందిగా, నువ్వేం జగన్ అంటున్నావు? జగనే వస్తాడని చూస్తున్నాం. జగనే వస్తాడా? ఓటు వేస్తారా మీరంతా? వేస్తాం. నువ్వే వేస్తావు, మీ ఫ్రెండ్స్ కూడా ఇస్తావా? ఫ్యామిలీతో అందరితో వేస్తాం. ఫ్యామిలీతో అందరితో ఇస్తావా?